తెలుగు లవ్లీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరికీ మీలో ఎవరైనా జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అంటే డ్రీమ్ జాబ్ కోసం. గవర్నమెంట్ జాబ్ అయినా లేకపోతే ఎనీ జాబ్‌లో మీ పొజిషన్‌లో అక్కడ మీరు కూర్చోవాలనుకుంటున్నారా? ఇంకా జరగట్లేదా? అయితే ఈ వీడియో చూసేసేయండి. బ్యూటిఫుల్‌గా 3 స్టెప్స్ ద్వారా మీ కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ అంటే మీ ఇన్నర్ చైల్డ్ అండ్ సూపర్ కాన్షియస్ మైండ్, హయ్యర్ మైండ్‌తో మీరు ఎలా సాధించొచ్చు. ఈ 3 స్టెప్స్ ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుస్తుంది. మీరే గనుక ఎదురు చూస్తూ ఉంటే ఈ వీడియో చూసేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వండర్‌ఫుల్. మీరే గనుక మొదటిసారి నన్ను ఈ వీడియోలో చూస్తున్నట్టయితే నా పేరు వర్ధిని. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ సర్టిఫైడ్ ఓపెన్ హీలర్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్. వండర్‌ఫుల్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీ డ్రీమ్ జాబ్ ఏదైనా కానివ్వండి, అది కనుక మీకు ఇంకా ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోతే లేదా చెయ్యాలనుకుంటున్నారా? ఎవరైనా ఇది ఫాలో అవ్వండి. వెరీ ఈజీగా, సూపర్ ఈజీగా మీరు వెళ్ళొచ్చు ఆ పొజిషన్‌కి, ఎక్స్‌పీరియన్స్‌కి. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. నంబర్ 1, ఇక్కడ కాన్షియస్ మైండ్ వస్తుంది. కాన్షియస్ మైండ్ అంటే మీకు ఏం కావాలనుకుంటున్నారు? ఏ జాబ్ కావాలనుకుంటున్నారు? అంటే నాకు ఈ గవర్నమెంట్ జాబ్ కావాలి, లేకపోతే సీఈఓ, ఈ కంపెనీకి సీఈఓ అవ్వాలి. ఎనీథింగ్, ఎనీథింగ్. ఆ జాబ్ కోరిక కలగడం నంబర్ 1 డిజైర్ అంటారు. అదే మన సోల్స్ డిజైర్. సోల్ డిజైర్. వెరీ, వెరీ ఈజీ టు గెట్. డిజైర్ రాగానే మనకు ఆ కెపాసిటీ ఉంది అని మీరు తెలుసుకోండి. అక్కడ మీరు ఉండగలరు ఈజీగా అనేది ఫస్ట్ స్టెప్. నంబర్ 2, కాన్షియస్ మైండ్‌లో రెసిస్టెన్స్ వస్తాయి. ఏం చేయాలి? అంటే మీ ఇన్నర్ చైల్డ్ లోపల నుంచి ఏం చెప్తుందో అది రెసిస్టెన్స్ ఇస్తే గనక మీరు వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు? రెసిస్టెన్స్‌లో ఉంటే హయ్యర్ మైండ్‌తో అలైన్ అయ్యి ఉండము. హయ్యర్ మైండ్ ద్వారానే, అంటే హార్ట్‌లో ఉంటేనే, మీరు హయ్యర్ మైండ్ హార్ట్‌లో ఉంటేనే మీకు జాబ్ వస్తుంది. అట్రాక్షన్ హ్యాపెన్స్ త్రూ యువర్ హార్ట్. ఏదైనా సరే, ఏది కావాలన్నా మన హార్ట్ ద్వారానే అట్రాక్ట్ చేస్తాము. ఓకే. ఇక్కడ వరకు అర్థమైంది. సో, ఇక్కడ 3 మైండ్స్, కాన్షియస్ మైండ్ దాని కోరిక, సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న భయం, వరీ, డౌట్ మనల్ని ఆపేస్తుందని మీకు తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? దానివల్ల ఎందుకు ఆపేస్తుంది? హయ్యర్ మైండ్‌తో మనం అలైన్ అవ్వకుండా ఆపేస్తుంది. హయ్యర్ మైండ్‌తో అలైన్ అవ్వకపోతే, మన ఎనర్జీ రేజ్ అయ్యి హార్ట్ ద్వారా రాకపోతే, హార్ట్ దాకా రాకపోతే 90% ఛాన్సెస్ తక్కువుంటాయి రావడం. సో, ఈ ప్రాసెస్‌లో ఈ 3 మైండ్స్‌ని మనం ఎలాగా బ్యూటిఫుల్‌గా వర్క్ చేయాలి అనేది వెరీ సింపుల్. భయపడొద్దు. ఓకే. చాలా ఏదో ప్రాసెస్ ఉంటుందనుకోవద్దు. వెరీ సింపుల్ డిసిప్లైన్. నంబర్ 1, కాన్షియస్ లెవెల్‌లో మీకు ఏ కోరికొచ్చిందో దాన్ని స్పెసిఫిక్‌గా నాకిది కావాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, లేకపోతే సీఈఓ ఆఫ్ ద కంపెనీగా ఉండాలి. ఎనీథింగ్, ఎనీ డిజైర్ మీకు ఉంటే దాన్ని ఫస్ట్ రాసి, దాన్ని పిక్చర్ రూపంలో తయారు చేసుకోండి. అంటే బొమ్మ. డ్రా ద పిక్చర్. మీరు ఆఫీస్‌లో అక్కడ కూర్చున్నారు. చైర్‌లో కూర్చున్నారు. మీ ముందు మీ సబార్డినేట్స్ అందరూ ఉన్నారు. మీ ఇమాజినేషన్, మీ డిజైర్ కంప్లీట్‌గా పేరు పెట్టుకోండి. ఆ గవర్నమెంట్ ఆఫీస్ పెట్టుకోండి. ఎనీథింగ్, ఏది కావాలనుకుంటున్నారో అక్కడ మీ చైర్‌లో మీరక్కడ కూర్చున్నారు. ఓకే. దట్స్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద కాన్షియస్ లెవెల్‌లో మీరు చేయాల్సిన వర్క్ అంతే. మీ కోరికని పిక్చర్ రూపంలో పెట్టాలి. దాని తర్వాత వస్తుంది మన సబ్‌కాన్షియస్ మైండ్, ఇన్నర్ చైల్డ్, ఈగో మైండ్, మీరేదైనా అనండి. ఎలాగొస్తుంది? రెసిస్ట్ చేస్తుంది. అంటే కోరికుంటుంది, కానీ భయం ఉంటుంది. వరీ ఉంటుంది. డౌట్ ఉంటుంది. కోపమొస్తుంది. కంపేర్ చేసుకుంటాం. కంప్లెయింట్ చేద్దాం. జడ్జ్ చేస్తాం. ఇవన్నీ కనుక ఈ మోడ్‌లో గనుక మనం ఉంటే, అదర్ దాన్ లవ్, హార్ట్‌లో ఉండకుండా అక్కడ ఆ పాయింట్ దగ్గర మనం మిస్ అయిపోతాం. సో, ఇక్కడ ఎలాగా? పిక్చర్ చేసుకున్నారు, ఫస్ట్ రాసుకున్నారు. దానికి హోపోnopono చేసి పక్కన పెట్టండి ఆ పిక్చర్‌ని.
మార్నింగ్ హోపోనోపోనో చేసి పక్కన పెట్టండి. తర్వాత బ్యూటిఫుల్‌గా మీకు ఎలా ఉండాలనుకుంటున్నారో, ఆ జాబ్‌కెళ్ళిపోయారు అని రాయండి. రాసేప్పుడు మీకు ఏం రెసిస్టెన్స్ వస్తుందో చూడండి. మీరు రాస్తున్నప్పుడు మీకు ఏ ఫీలింగ్స్, థాట్స్ వస్తున్నాయో, నేనక్కడున్నాను, నేనక్కడ కూర్చున్నాను, నేను ఈరోజు ఈ డ్రెస్ ఏసుకొనెళ్ళాను. మీరు స్టోరీ ఏం రాస్తున్నారో, క్రియేషన్ చేస్తున్నారో, ఆ పిక్చర్‌కి తగ్గట్టుగా స్టోరీ ఏం రాస్తున్నారు. అప్పుడు మీకు ఏం ఫీలింగ్ వస్తుందో, ఏ ఎమోషన్స్ వస్తున్నాయో బయటికి, ఏ థాట్స్ వస్తున్నాయో, ఏ డౌట్స్ వస్తున్నాయో చూడండి. డౌట్ అనేది వెరీ బిగ్ సీడ్ అండి. ఇన్నర్ చైల్డ్‌లో ఉంటుంది. తర్వాత భయం అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సీడ్. గోడ బ్రిక్ లాగా ఒక్కొక్క మీకు ఎమోషన్ ఈజ్ ఒక్కొక్క ఇటుక లాగా మీ హార్ట్‌కి వాల్ ఇస్తుంది. వాల్ అంటే గోడ. హార్ట్ ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇక్కడ మన ఇన్నర్ చైల్డ్ మనలో ఉన్న చిన్నతనం నుంచి అంటే 0 టు ఆల్మోస్ట్ 9 ఇయర్స్ వరకు సెన్సిటివ్ ఇయర్స్ 6-9 ఇయర్స్ మనం ఏమేమి ఎక్స్‌పీరియన్స్ చేశామో మన లైఫ్‌లో అక్కడే మొదలవుతుంది. సీడ్ ఏసుకోవడం. అంటే ఒక ఇత్తనం, లేకపోతే ఒక గోడ, ఒక బ్రిక్. ఆ బ్రిక్స్ ఈరోజు పెరిగి, పెరిగి, పెరిగి గోడ ఇక్కడి దాకా హార్ట్ దాకా వస్తాయి. కానీ సోల్ కోరిక మన డిజైర్ కాన్షియస్ మైండ్ కెపాసిటీ ఉంది. అది కోరుకుంటుంది. హయ్యర్ మైండ్ ఇమ్మీడియేట్‌గా ఇస్తుంది. కానీ ఇక్కడ మన ఇన్నర్ చైల్డ్ దాని ఎమోషన్స్‌తో మనల్ని సెపరేట్ చేస్తుంది హయ్యర్ మైండ్‌కి. ఇక్కడ మనం ఏం చేయాలి? ఎమోషన్స్ ఏమొస్తున్నాయి? మీరు ఎవరినన్నా క్రిటిసైజ్ చేస్తున్నారా? వెరీ ఈజీగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మీ వర్క్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. క్రిటిసైజ్ చేస్తున్నారా? కంపేర్ చేస్తున్నారా? జడ్జ్ చేస్తున్నారా? భయపడుతున్నారా? ఇవి ఫీలింగ్స్. భయపడుతున్నారా? కోపం వస్తుందా? వరీ అవుతున్నారా? డౌట్ పడుతున్నారా? మీరు అబ్జర్వ్ చేసుకోండి. అవన్నీ మీ లోపల ఉన్నాయి కాబట్టే బయటకొస్తున్నాయి అవన్నీ. ఒక థింగ్ వచ్చినప్పుడు మీ ఇన్నర్ చైల్డ్‌లో ఉన్న ఫీలింగ్స్ అవన్నీ చిన్నతనం నుంచి 3 బకెట్లలోంచి తెచ్చుకున్న ఎమోషన్స్ అండ్ మెంటల్ బిలీఫ్స్. ప్రతి భయానికి వెనుక ఒక బిలీఫ్ ఉంటుంది. నీకు చేత కాదు, నీకు రాదేమో, నీకంటే గొప్పగా ఉన్నారేమో అందరూ కంపారిజన్, క్రిటిసైజింగ్ నీకు చేత కాదు, నీకంటే గొప్పవాళ్ళు ఉన్నారేమో కంపారిజన్ అండ్ జడ్జి చేస్తాం. వాళ్ళు బాగా చదివారు కాబట్టి వాళ్ళకొస్తుంది, నాకు రాదు. ఈ 3 క్రిటిసైజ్, కంపారిజన్ అండ్ జడ్జింగ్ కనుక మీరు చేసుకుంటూ ఉంటే దానివల్లే బిలీఫ్ వస్తుంది. నాకు రాదేమో అని భయం. దానివల్లే మనం పోగొట్టుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది సింపుల్ ఇన్నర్ వర్క్. మీరు కూర్చొని ఎందుకు నాకు ఈ భయం వస్తుంది అని అడగగానే మీ ఇన్నర్ చైల్డ్ మీ ఓల్డ్ ఏజ్ అంటే మీ చిన్న యంగర్ ఏజ్ పాపగా ఉన్నప్పుడు అక్కడ మీకు ఏమనిపించింది? ఎప్పుడు మీ టీచర్ ఏమంది? లేకపోతే మీ పేరెంట్స్ కనుక మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారా? సూపర్ ప్రొటెక్ట్ చేశారా? లేకపోతే ఇగ్నోర్ చేశారా? లవ్ ఇవ్వలేదా? ఎనీథింగ్ ఎఫెక్ట్ అవుతుంది ఈరోజు. ఎందుకంటే ఈ చైల్డ్ కంప్లైంట్స్, క్రిటిసైజ్, ఇన్నర్ క్రిటిక్ ఆర్ ఔటర్ క్రిటిక్ బయట వాళ్ళని క్రిటిక్ చేసిన, మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకున్నా, విమర్శించుకున్నా నాకు రాదేమో అని కంపేర్ చేసిన, వేరే వాళ్ళతో కంపేర్ చేసి మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని నాకు తక్కువేమో, ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళినా కూడా నాకు తక్కువేమో అని మీరు కంపేర్ చేసుకోగానే మీరు అలైన్ అవ్వట్లేదు మీ హయ్యర్ సెల్ఫ్కి. ఇవన్నీ కూడా వర్క్ చేసి పేపర్ మీద రాసి మీ ఎమోషన్స్ని వాటిని చించేసి బర్న్ చేసేయండి. ప్రతిరోజు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళే వరకు ప్రతిరోజు వర్క్ ఇది చెయ్యండి. ఇన్నర్ వర్క్. మీ ఎమోషన్స్ని గమనించండి. మీరు ఎవరినైనా క్రిటిసైజ్ చేస్తున్నారా? జడ్జి చేస్తున్నారా? కంప్లైంట్ చేస్తున్నారా? భయపడుతున్నారా? కోపం వస్తుందా? వరీ అవుతున్నారా? ప్రతి ఫీలింగ్కి, ఎమోషన్కి వెనక ఒక బిలీఫ్ ఉంటుంది. ఆ బిలీఫ్ నాకు రాదేమో, నాకు చేత కాదు,
నేను అందరిలాగా కాదు అనే ఒక కంపారిజన్ వల్లే వస్తుంది. ఈ వర్క్ కొంచెం బ్యూటిఫుల్‌గా చేయాలి. దానికి మీ ఇన్నర్ చైల్డ్‌తో కనెక్ట్ అయ్యి, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ, మీ ఎమోషన్స్ అన్నిటిని మీరు మీవే మీ లోపల వర్క్ అది. మీరు ఆ వర్క్‌ని గనుక క్లీన్ చేస్తే మీలో ఉన్న అథెంటిక్ సెల్ఫ్ తెలుస్తుంది. నంబర్ 3, ఇక్కడ హోపనపోన వర్క్ చేసి, కాల్ చేసి పడేసిన తర్వాత రాసే ఎమోషన్స్‌ని నంబర్ 3, మీ బాడీ క్లీన్ అవ్వాలి. అసలు ఆ వర్క్ చేయాల్సిందే మీకు హయ్యర్ మైండ్‌తో కనెక్ట్ అవ్వాలంటే. నంబర్ 3, హయ్యర్ మైండ్. అందరూ ఒకసారి చెప్పండి. నేను స్పిరిట్‌ని హ్యూమన్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికొచ్చాను ఎర్త్ మీదకి అని ముందు మీకు నాలెడ్జ్ తెలియాలండి. మీకు జాబ్ రావాలన్నా, ఏది రావాలన్నా, మీ లోపల ఉన్న భయాలు హీల్ అవ్వాలన్నా, ఫస్ట్ పవర్‌ఫుల్ మీరెవరో మీకు తెలుసుకోవాలి. పవర్ మీలోనే ఉంది. ఏది కావాలంటే అది జరుగుతుంది అనే పవర్ మీకు తెలియాలి ముందు. నంబర్ 3 స్టెప్, దట్ ఈస్ ద సూపర్ కాన్షియస్ మైండ్. యూ ఆర్ ద స్పిరిట్. మీకు ఎంత పవర్ ఉంటుందో ముందు మీకు తెలియాలి. ఆ పవర్ ఉండగానే ఇన్నర్ వర్క్ చేసిన తర్వాత ఇన్నర్ చైల్డ్‌ని పట్టుకున్న తర్వాత ఆ ఇన్నర్ చైల్డ్‌కి చెప్పాలి, "నువ్వు చాలా పవర్‌ఫుల్ ఇన్నర్ చైల్డ్" అని మీరు చెప్తూ ఉండాలి. అంటే మీ సెల్ఫ్ టాక్ మళ్ళీ దాని మీద ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. మీ బిహేవియర్‌లో మీరు ఆ జాబ్‌లో కూర్చున్నట్టు ఉండాలి. దట్ ఈస్ ద హయ్యర్ మైండ్. ఎలా వర్క్ చేస్తుంది? హయ్యర్ మైండ్ అక్కడికెళ్ళాక ఎలా ఉంటుంది? హయ్యర్ మైండ్ ఏదైనా సాధించగలదు కదా! అలా మీరు యాక్ట్ చేయగలగాలి. దట్ ఈస్ ద 3 స్టెప్. ఈ 3 చేయండి. ప్రతిరోజు మీరు వేసిన పిక్చర్‌కి హోపనపోన చేసుకోండి. 108 టైమ్స్ టు 11 టైమ్స్ టు 108 టైమ్స్. మీరు రాసిన మీ క్రియేటెడ్ స్టోరీకి 108 టైమ్స్ హోపనపోన చేసుకోండి. ప్రతిరోజు మార్నింగ్ ఆ పిక్చర్‌ని చూడండి. ఆ స్టోరీని చదవండి. నెక్స్ట్ నైట్ నిద్రపోయేప్పుడు ఆ పిక్చర్‌ని చూడండి. స్టోరీని చదివి పడుకోండి. త్రూ ఔట్ ద డే హోపనపోన చేసుకోండి. మీ ఇన్నర్ చైల్డ్‌కి కనెక్ట్ అవ్వండి. మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్, మీ నెగెటివ్ క్రిటిక్ మైండ్‌ని దాని సౌండ్‌ని తగ్గించండి. అంతే, దట్స్ ఆల్ చేస్తుంది. మీకు ఇంకా కనెక్ట్ అవ్వాలి అంటే ప్లానెట్ ఎర్త్‌కి కనెక్ట్ అవ్వండి. మీ ఎమోషన్స్‌ని తీసుకెళ్ళి చెట్టుకి ఇచ్చేసేయి రండి. సూర్యుడి పవర్‌ని మీరు తీసుకోండి ఇక్కడ. సోలార్ ప్లెక్సస్ చక్ర, ఆ పవర్ ఉంటేనే మీకు ఎవ్వరైనా మిమ్మల్ని చూస్తారు. థట్ ఈస్ ద లైట్ ఇన్ యూ. మీలో ఎంత లైట్ యెల్లో ఎనర్జీ ఉంటే మీకు అంత సక్సెస్‌ఫుల్‌గా మీ జాబ్స్, మీ కెరియర్ అద్భుతంగా ఉంటుందండి. కెరియర్ అద్భుతంగా ఉండాలి అంటే మీ డ్యాడీకి ఓపెన్ చేసుకోవాలి. మదర్ ఎర్త్‌కి మీ ప్రాబ్లమ్ అంతా ఇచ్చేయండి. మీ డ్యాడీకి ఓపెన్ చేసుకోండి. అది రావాలి అంటే, అలౌ చేయాలి అంటే, ఆకర్షించాలి అంటే మీ మదర్‌కి ఓపెన్ చేసుకోండి. సో, మీ ఇన్నర్ చైల్డ్‌కి మీ సెల్ఫ్ వర్క్ మీరు పవర్‌ఫుల్ అని మీరు తెలుసుకోండి. తర్వాత నేచర్‌కి కనెక్ట్ అవ్వండి. మదర్ ఎర్త్‌కి కనెక్ట్ అవ్వండి. నెక్స్ట్ సూర్యుడికి కనెక్ట్ అవ్వండి. నాన్న, అమ్మకి ఓపెన్ చేసుకోండి. అండ్ మీరు వెళ్ళే ప్లేస్‌కి, మీ ఫైల్‌కి, నేమ్ ఆఫ్ ద కంపెనీకి, అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మీరు వెళ్తూ ఆన్ గోయింగ్ ఓపెన్ చేసుకోండి. ఆ రోజు మీరు వేసుకునే డ్రెస్‌కి, షూస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్స్‌ని సాల్ట్‌తో కడుక్కోండి. సిన్నమన్ పౌడర్ తోటి హ్యాండ్స్ కడుక్కొని వెళ్ళండి. ఆన్ గోయింగ్ గ్రాటిట్యూడ్‌లో ఉండండి. అంటే హార్ట్‌లో ఉండగలుగుతారు. క్రిటిక్ మైండ్ రాకుండా ఆపుతుంది. థాట్ ఈస్ ద సింపుల్ థింగ్ అండి. అంతే. మనం హయ్యర్ మైండ్‌తో కనెక్ట్ అయితే చాలు మన డిజైర్ ఫుల్‌ఫిల్ అవుతుంది. ఆన్ గోయింగ్ ఓపెన్ చేసుకోండి. ఈ ఎమోషన్స్ మీద వర్క్ చేయండి. ఆ రోజు కోసం జరిగిపోయినట్టు వెల్కమ్ చేయండి. ఎదురు చూడండి. మంచి హ్యాపీగా అందరితో హ్యాపీగా ఉండండి. అప్రిసియేషన్‌లో ఉండండి. అండ్ గ్రాటిట్యూడ్‌లో ఉండండి. అంతే, మీరు హయ్యర్ మైండ్‌లో ఉంటారు. దట్స్ ఆల్. హయ్యర్ మైండ్ వర్క్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ చేసేసుకోండి. జాబొచ్చింది నాకు కామెంట్స్‌లో పంపించండి. థాంక్ యూ, నాకొచ్చేసింది. హుర్రే! ఇన్ అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ, ఐ లవ్ యూ. ఆన్ గోయింగ్ చాంట్ చేయండి. అది చేస్తే మీలో ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్ ఆన్ గోయింగ్ తీసేస్తూ ఉంటుంది మన ఇన్నర్ చైల్డ్. హలో! ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ.